ఉగాది పండుగ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. హ్యాపీ ఉగాది అందరికీ కూడా. ఇదిగో హ్యాపీ ఉగాది డాడీ. అమ్మా అమ్మా దండం పెట్టుకోవాలమ్మా చాముకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిన్ను వ్లాగ్స్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఈ వీడియోతో వచ్చాననుకుంటున్నారా? హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా. మేమైతే విలేజ్ అయితే వెళ్తున్నాము, అందుకే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూ చేస్తాను. పూజ అయితే అయిపోయింది, క్లిప్ అయితే తీసాను, పెడతాను. దేవుడికైతే పులిహోర పెట్టాను కదా, అవి ఉంటే మిన్నుకైతే తినిపించేస్తున్నాను. సరిగ్గా తిన్నాను. లగేజ్ ఇవ్వండి ఫ్రెండ్స్, 5 బ్యాగ్స్ అయితే అయినాయి. ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే చేస్తాను. ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను ఉండండి. మిన్నుకు పెట్టేశాక లెమన్ రైస్ తింటావా? పడు. దేవుడి ప్రసాదం బాగుందా? బాగుందా మిన్ను? సూపర్. ఇప్పుడైతే ఎలా పెట్టానో చూపిస్తాను చూడండి. ఇదిగోండి లగేజ్ అయితే ఇదిగోండి దేవుడి పూజ అయితే అయిపోయింది. ఇదిగోండి లగేజ్. ఇల్లు అయితే ఎలా ఉందో చూపిస్తాను అండి. కిచెన్ మొత్తం కూడా సదిరేసాను, ఇలా అయితే ఉంది. మొత్తం కూడా మా హస్బెండ్ వస్తారు కాబట్టి ఉంచేసాను. మిన్ను బండి అయితే లోపల పెట్టేశాను. ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇక్కడ ఒక చెప్పు చూడండి. సరే ఇగోండి ఇన్ని లగేజీ అయితే వెళ్తున్నాము. మిన్ను అయితే బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే తాళం అయితే వేసేద్దాం. ఖాళీ అయిపోయింది. 2 ఫ్యామిలీస్ వాళ్ళు మేము అయితే వెళ్తున్నాం. వద్దా మంచినీళ్ళు బాటిల్ ఆడితే ఏమన్నా ఉందని చూడు, అక్కడ ఉందా లేదా? వచ్చే ఉందే. మీ బ్యాగ్ ఎట్లా? పక్కన పెట్టుకోండి. అయిపోయిందా? చాలా బరువు. साढ़े 3 बजे। हाँ 3:30 बजे। गाड़ी को टक्कर मार दी थी ऑटो वाले। गाड़ी संख्या 1214 हजरत निजामुद्दीन छत्रपति शाह महाराज टर्मिनस सुपरफास्ट एक्सप्रेस द्वारा भुसावल मनमाड प्लेटफॉर्म क्रमांक 1214 हजरत निजामुद्दीन छत्रपति शाह महाराज टर्मिनस सुपरफास्ट एक्सप्रेस वाया भुसावल मनमाड इज अराइविंग. शिवाजी महाराज टर्मिनस हजरत प्लेटफॉर्म नंबर 2. अमरूद మేము ఎక్కే ట్రైన్ అయితే ఇది 2 అవర్స్ అయితే లేట్ అయింది. ఇప్పుడైతే వచ్చింది 3:30కి రావాల్సింది 5:30కి అయితే వచ్చింది ట్రైను. అయింది టైం. ఇడు లగ్గిపిస్తుంటున్నాడు చూడమ్మా. ఇదిగో ఇంకో డాడీ మిన్ను
నీ లెగ్ పీస్ అని చూపించు, కక్క అని చూపించు. కక్కేది లెగ్ పప్పేది ఎక్కడికి వచ్చావు? అందరూ వచ్చేసావా? ఎక్కడికి వెళ్తున్నా? అమ్మమ్మ వాళ్ళుగా నాన్నమ్మ ఇంటికి వెళ్తావా? అరే పడిపోద్ది మేము రెండు జర్నీ చేసైతే అలసిపోయాం మేము. ఇంకో మిన్ను హర్షి చైతన్య ఇగో చైతన్య ఇంతగా 9:30కి ఏం దిగలేదు, 9:30కి ఏం లేదు, 2 hours లేట్ అయిపోయింది. మా అమ్మకైతే తెలీదు, ఎలా సర్ప్రైజ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక ఇప్పుడైతే దిగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మరి రెస్ట్ దగ్గర రావాలి. 6లో చూపిస్తుందా 1 to 6 5. విజయవాడ వచ్చేసాం 3 months తర్వాత. ఆంధ్ర విజయవాడ విజయవాడ అయితే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇద్దరు అన్నీళ్ళు అయితే వచ్చారు. నేను 5 bags అయితే తీసుకెళ్ళాను. మేము ఇక్కడ నుంచి అవుట్ అయిపోతున్నాం కాబట్టి మాకు పోస్టింగ్ వచ్చింది కాబట్టి అందుకే నేను బ్యాగ్లు అయితే తీసుకెళ్ళిపోయాను కొన్ని సామాను. మా హస్బెండ్ అయితే 1 week తర్వాత అయితే అక్కడికి వెళ్తారు. అప్పుడైతే మేము వెళ్తాము. కొన్ని 3 ఏమో అన్నయ్య పట్టుకున్నాడు, 2 ఏమో నేను పట్టుకున్నాను. ఇక ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఆటోకి అయితే మనిషికి 50 అయితే ఇమ్మన్నాడు. కాదు అని చెప్పి మేము 150కి అయితే మాట్లాడుకున్నాం. బస్ స్టాండ్కి 1 kilometerలే, కానీ లగేజ్ ఉండటం వల్ల మేమైతే ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోయాము. జర్నీ అయితే సేఫ్గా అయ్యింది. ఇంతే. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకో ఇంకా కన్నయ్య బస్ ఎక్కేసాం. బస్ 3 hours లేట్. బస్ అయితే ఎక్కేసాము. మా హస్బెండ్ ఊరికి అయితే 3 hours, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 2.5 hours అయితే పట్టింది. నేనైతే బస్ ఎక్కేసాను. ఇక వెళ్తున్నాము. 110 ఇంత తీసుకున్నారు ఛార్జీ అయితే. ఇది ఎక్స్ప్రెస్ డీలక్స్ కాబట్టి ఫ్రీ అయితే కాదు. ఆంధ్రాలో అయితే చాలా బాగా ఎండలు అయితే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఉంటాయి కానీ అంత తెలీదు, తక్కువగానే అనిపిస్తుంది. మాది 2nd floor కాబట్టి ఇక్కడైతే చాలా బాగా ఎండలు అనిపించినాయి. 1 week ఉన్న మిన్నుకైతే చాలా ఫీవర్ అయితే వచ్చేసింది. చాలా అంటే సీరియస్ కూడా అయింది. అందువల్ల అయితే వీడియోలు ఏమీ షూట్ చేయట్లేదు, అంటే ఎడిటింగ్ కూడా చేయలేకపోతున్నాను. అందువల్ల ముదినేపల్లి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. ఎలాగోలా 2 hours, 2.5 కదా, ఎలాగోలా అయితే రీచ్ అయిపోయాం. మా అమ్మగారికి అయితే తెలియదు, మా నాన్న చెప్పలేదు, మా అమ్మ అయితే వంట కూడా చేయలేదు. మా నాన్నగారికి ఏం చెప్పానంటే మా అమ్మను కూడా తీసుకురా నాన్న సెంటర్కి అని చెప్తే తీసుకొచ్చాడు. కానీ బ్యాంక్ పని మీద అని చెప్పి తీసుకొచ్చాడు. మమ్మల్ని చూసి అయితే షాక్ అయింది. నేను ఆ వీడియో క్లిప్ తీయలేకపోయాను, ఎందుకంటే హడావిడిగా దిగడం వల్ల. నెక్స్ట్ అయితే తీశాను. మా అమ్మ అయితే ఎలా రియాక్ట్ అయిందో ఏంటో మా అమ్మతోనే చెప్పేస్తాను చూడండి. శంకరాయపాలెంలో అయితే దిగేసాం.
మా అమ్మతో వచ్చిన వీడియో అయితే తీయలేకపోయాను. తర్వాత మా అమ్మని దింపేసి 3 బ్యాగ్స్ అయితే పెట్టేశాను. 2 బ్యాగ్స్ అయితే నేను వెనకాల అయితే తీసుకొచ్చాను. ఈ బ్యాగ్ మా నాన్న పెట్టుకోలేరని చెప్పి వేరే అన్నయ్య అయితే తీసుకొచ్చాడు. 3 మంత్స్ తర్వాత అయితే మా ఇంటికైతే ఎలాగోలా అయితే రీచ్ అయిపోయాం. మా ఊరు నిండా కూడా ఎక్కువ గుళ్ళే ఉంటాయి. ఇదిగోండి తిరుపతమ్మ తల్లి గుడి. చాలా ఏమంటుందమ్మా? వండలేదా? నేనే మోసా. అవన్నీ వచ్చాడు, వాళ్ళు మోసారు. ఇక్కడ చెప్పలేదా నాన్న? వండు అన్నం వండు, కూర వండు. ఇప్పుడే చెప్పకుండా సర్ప్రైజ్. దాపదా వెళ్ళు, వాళ్ళ తాతరా ఉండు. అవన్నీ ఎత్తుకొస్తున్నాళ్ళు. ఏమైంది శుభమ్మా? వండి మంచి మేము స్నానం అయి చేసే లోపల వండేస్తావుగా. మళ్ళీ వెళ్ళిపోతాం శనివారం. బాగా వస్తున్నాడుగా. ఈ బ్యాగులు ఇన్ని ఉన్నాయని వచ్చేసాం. నేను వస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చాం? బిస్కెట్ ఎరా ఒరే కోళ్ళు తినేది మిన్ను. మిన్ను ఇటు చూడు. ఇగో కోళ్ళు. హాయ్ ఫ్రెండ్స్ అనమ్మా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఫ్రైడే అయితే వెళ్ళాము. ఇంటికైతే రీచ్ అయిపోయాం ఫ్రైడే అయితే. ఆ రోజు మార్నింగ్ అయితే లేచాను. మార్నింగ్ 8, 7:30కి అయితే లేచాను. మా నాన్నగారు అయితే పూజ చేస్తున్నారు. మేమైతే లేచాము. టైం అయితే చూపిస్తున్నాను ఎంత అయిందో అని చెప్పి. మా అమ్మ అయితే టిఫిన్ అయితే వేస్తుంది. మా చెల్లెల పిల్లోడిని కూడా పెద్దోడిని తీసుకురమ్మన్నాను, చాలా రోజులు అయిందని చెప్పి. చిన్నోడు కూడా వచ్చాడు కానీ వాడైతే ఉన్నాను చెప్పాడు. పెద్దోడైతే ఉన్నాడు. వీళ్ళిద్దరు చూడండి, వాడే చిన్నపిల్లాడు అంటే వాడిని మళ్ళీ వీడిని ఎత్తుకుంటున్నాడు. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంది. ఆడుకుంటున్నారు శుభ్రంగా, మంచిగా చూసుకున్నాడు మమ్మీ. విక్కీ తల్లి అయితే. విక్కీ నేనైతే చూశాను చిన్నప్పుడు, వాడు అదే ప్రేమతో అయితే చూస్తున్నాడు. మా లగేజ్ చూసారు కదా ఎంత ఉన్నాయో. నేనైతే ఇదిగోండి చాలా వరకు అయితే తీసుకొచ్చేసాము. ఇంకా కొన్ని ఉన్నాయి. మా హస్బెండ్ నేను అయితే అవి తీసుకొస్తాము. అందుకే అయితే మేము విలేజ్ అయితే రావడం జరిగింది. విలేజ్ ఏమో కానీ ఈ ఎండలకి వేడి వల్ల అయితే మిన్నుకైతే హెల్త్ అసలు బాగోలేదు. ఇక మిన్ను వీడియోస్ ఏవి కూడా పెట్టను, చాలా డల్ అయిపోతున్నాడు. ఏమీ అనుకోవద్దు. మిన్ను అయితే ఇక తక్కువగానే వస్తాయి. ఇంకొక వీడియో అనుకుంటా లాంగ్ వీడియో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే ఏం పెట్టను, అప్పుడప్పుడు ఎప్పుడన్నా పెడతాను కానీ డైలీ అయితే పెట్టను. ఏమీ అనుకోవద్దు. మిన్ను హెల్త్ కన్నా ఏది ఎక్కువ కాదు కదా. మా అమ్మ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వేసింది. ఆ రోజునైతే పునుగులు అయితే వేసింది, చక్కగా తినేసాం. ఆ రోజు ఈవినింగ్ అయితే మా నాన్నమ్మ అయితే మిన్నుకు అయితే ఆయిల్ అయితే పెడుతుంది. ఈవిడే మా నాన్నమ్మ. మిన్నుకైతే ఏమంటారు జైజమ్మ. వాడు చూడండి ఎవరి దగ్గరికి కూడా వెళ్తలేదు. ఫస్ట్ డే మేము 2 days తర్వాత అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా నాన్న నేను కలిసి. మా నాన్న అక్కడ దింపడానికి 2 days ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా. తర్వాత అయితే 2 days తర్వాత మండే అయితే వెళ్ళిపోయాను నేను. ఆ మండే అక్కడ కూడా ఒక 3 days ఉండి తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ విలేజ్ వెళ్ళిపోవాలి కాబట్టి మధ్యప్రదేశ్. ఇదిగోండి మా ఇల్లు అయితే ఈ విధంగా అయితే ఉంది. అక్కడ నుంచి తెచ్చిన సామానం అన్నీ కూడా సదిరేసుకున్నాను. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఫుల్ అయితే వర్షం వస్తుంది. మేము ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్లో ఉన్నాము. వెళ్ళి అయితే వచ్చేసాము. అది ఆ రోజు నేను మండే వెళ్ళాను కదా. నెక్స్ట్ డే అయితే భోజనాలు అయితే మా విలేజ్లో మా అత్తయ్యలూరులో ఆ భోజనాలకు అయితే వెళ్ళాము. ఉత్సవాలు అక్కడ అయితే భోజనాలు అయితే పెట్టారు. అక్కడికైతే వెళ్ళాము. ఇవైతే రాములవారి భోజనాలు. శ్రీరామనవమి కాదు, అంటే ముందు అయితే ఉత్సవాలు అయితే జరుగుతాయి కదా. గుడి ప్రతిష్ఠించిన రోజు ఇది 2nd year. మిన్ను పుట్టక ముందే ప్రతిష్ఠించారు.
ఈ వీడియో షార్ట్ వీడియోల కిందే తీశాను, కానీ అనుకోకుండా అయితే డిలీట్ అయిపోయినాయి. దీంట్లో అయితే ఉంది కాబట్టి, అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని అయితే ఇందులో పెట్టేశాను కాబట్టి ఇందులోనే పెట్టేస్తున్నాను. వీడియోస్ అయితే నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కన్ఫ్యూషన్ అయితే అవ్వకండి. అంతా కూడా ఏంటి అంటే మొత్తం జర్నీ కాడి నుంచి కూడా నేను 2 days 4 days వరకు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నది ఈ వీడియోలోనే పెట్టేశాను. అంటే షార్ట్ వీడియో కూడా తీశాను, అందువల్ల అంటే ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూస్తారు కదా అని. వీడియో అయితే ఇంతే. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.